భారత్ మేలుకోవాలి. మేలుకోలేదు. ఇప్పటికే కొన్ని డ్యామ్స్ నిర్మించాల్సింది మనం. ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇటు నార్త్ ఈస్ట్ ఇండియాలో నిర్మించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ టైంలో భారత ప్రభుత్వం ఒక పెద్ద కంటెంప్లేటెడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. అదేంటి, మొత్తం ఉత్తర భారతదేశ నదులని దక్షిణ భారత నదులకి కలపడం. అంటే పైనున్న ఇండస్ గంగా నుండి కావేరీ లింక్ అని పిలుస్తాం అనమాట. మొత్తం 14 భారీ రివర్లని, వందలాది చిన్న చిన్న మధ్య తరహా రివర్లని, వందలాది వేలాది చిన్న నదులన్నిటిని ఒకదానితో ఒకటి లింక్ ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో ఉన్న మిగులు జలాల్ని నదీ జలాల కొరతతో బాధపడి దక్షిణ భారతదేశానికి తరలించడం అనమాట. ఇది అప్పట్లోనే 15 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. ఇండియన్ జీడిపిలో అరౌండ్ అప్పట్లో ఒక 60% దాకా ఉండేదండి. అప్పట్లో సురేష్ ప్రభు అని ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియన్ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నమాట. ఇప్పుడు ఇటు పాకిస్తాన్తో సింధు వాటర్ ట్రీటీ ఇష్యూ, ఇటు చైనామో పెద్ద డ్యామ్ నిర్మించేసి బ్రహ్మపుత్ర రివర్ని తరలించుకుపోతూ ఉంటే ఇండియా ప్రభుత్వం ఏంటంటే ఇమ్మీడియట్గా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ విషయం మీద మనం దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు బ్రహ్మపుత్ర, ముఖ్యంగా బ్రహ్మపుత్రలో ఉన్న 33.6% మిగులు జలాల్ని జాగ్రత్తగా అక్కడ ప్రాజెక్టులు నిర్మించి, వందలాది ప్రాజెక్టులు నిర్మించి నార్త్ ఈస్ట్ ద్వారా ఇటు వెస్ట్ బెంగాల్, ఒడిశాలో వెస్ట్ బెంగాల్లో ఉన్న గంగా రివర్తో లింక్ చేసి అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ మహానది ఒడిశా తీసుకొచ్చి, ఆ ఒడిశా నుంచి కింద గోదావరి దగ్గర తీసుకొచ్చి, తర్వాత కృష్ణా లింకప్ చేసి, కృష్ణా నుంచి పెన్నా లింక్ చేసి, తర్వాత ఇటు తీసుకొచ్చి కావేరీకి లింక్ చేయాలి. ఇటు పైన ఈ వెస్టర్న్ ఇండియాలో కూడా పైన రివర్ నర్మదా, తపతి రివర్ని కిందకి తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ అక్కడ గోదావరి, కృష్ణ లింక్ చేస్తూ ఇటు కేరళ నుంచి దక్షిణ భారతదేశానికి తీసుకురావాలి.